తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు అవుట్సోర్సింగ్లో జరుగుతున్నటువంటి భారీ కుంభకోణం పైన తెలంగాణ ప్రభుత్వం గతంలో ఒక కమిటీ వేసింది దీనిపైన ఎంక్వైరీ చేయమని. ఆ కమిటీ ఎంక్వైరీ చేయడానికి మాజీ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారిని పెట్టిండ్రు. దాన్ని ఎంక్వైరీ చేసి దాని రిపోర్ట్ ఇచ్చిండ్రు. కానీ ఇయాల్టి వరకు రేవంత్ రెడ్డి గారు దాని మీద అవుట్సోర్సింగ్ దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోలే. దానిపైన ఈరోజు నేను రాష్ట్ర విజిలెన్స్లో డైరెక్టర్ విజిలెన్స్ డీజీ గారికి నేను పూర్తి వివరాలతో కంప్లైంట్ ఇచ్చిన. అవుట్సోర్సింగ్ పేరుతోని భారీ కుంభకోణం అనేది జరిగింది. ఇది ఆల్రెడీ వెలుగులోకి వచ్చింది. అయితే ఇందులో ఒక వ్యక్తి 4-5 జాగాలలో నౌకరీ చేస్తుండు. అర్థమైందా? ఇంట్లో కోట్ల రూపాయలల్లా ఒక్కొక్క ఎంప్లాయీ 4-5 జాగాలలో చేస్తుండు. టోటల్గా ఓవరాల్గా దాదాపు 4.5 లక్షల మంది ఎంప్లాయీస్ ఇందులో ఉంటారు. ఇది అధికారులు మరియు ఏజెన్సీలు వాటాలుగా పంచుకుంటారు. ఇక్కడ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి ఏం దక్కుతలేదు. అక్కడ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి ఇందులో ఎటువంటి లాభం ఉంటలేదు. కానీ పేరుకు మాత్రము 25,000 రూపాయల జీతం అని ఉంటుంది. 13,000 చేతికి అందుతాయి. కానీ ఈరోజు ఇక్కడ బాగుపడుతుంది ఎవరంటే ఏజెన్సీలు మరియు అధికారులు. మరి ఏజెన్సీలు దొరికిపోయిన తర్వాత, అధికారులు ఏజెన్సీలు చేస్తున్న కుంభకోణం ప్రభుత్వానికి దొరికిపోయిన తర్వాత ఎందుకు వాళ్ళపైన చర్యలు తీసుకుంటలేరు? ఏజెన్సీలు రద్దు అని ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఈరోజు వాళ్ళ రద్దు చేయకుండా ఎందుకు వాళ్ళని ఇంకా కొనసాగిస్తున్నారు అనేది సందర్భంగా నేను విజిలెన్స్ గారికి నేను ఇచ్చిన కంప్లైంట్లో పెట్టిన. మరి రేవంత్ రెడ్డి గారు దీనిపైన మరి ఒక సమీక్ష సమావేశం పెట్టిండ్రు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అంశం పైన దానిపైన చేసిన తర్వాత ఈరోజు వచ్చినటువంటి మరి అంశాలపైన ఈరోజు సగం వాటాలు పంచుకుంటున్నారు అనేది కూడా వాళ్ళకి వచ్చింది. ఏజెన్సీలు ఇంకా అధికారులు అయినా కానీ ఎందుకు తీసుకుంటలేరు? మరి ఇందులో ఎవరికైనా మంత్రులకు కానీ ప్రభుత్వం ఉన్న పెద్దలకు ఏమైనా బినామీ కంపెనీలు ఉన్నాయా అనే డౌట్ ఈరోజు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్లలో ఉన్నది. మరి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, ఏజెన్సీలు మరియు హెచ్ఏడీలో పనిచేస్తున్న అధికారులు ఈరోజు జిల్లా స్థాయి అధికారులకి మొదలుపెట్టి మరి అందరూ కూడా ఈరోజు ఇందులో ఈ స్కామ్లో పాల్గొన్నారు అనేది నా ఫిర్యాదులో పేర్కొన్నా. మరి వీళ్ళంతా కూడా ఈరోజు సమానంగా పంచుకుంటున్న పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. ఇందులో కాదు, సెక్రటరీలో బాజాబ్తా సెక్రటరీలో సుమారు 1000 మంది పనిచేస్తున్నారు. ఆ 1000 మందిలో పనిచేస్తున్న అందులో 50 నుండి 60 మంది సెక్రటరీలు అసలు కనిపిస్తూనే లేరు. వాళ్ళు 50 నుండి 60 మంది సెక్రటరీలు కనిపిస్తూనే లేరు. మరి ఇందులో ఐఏఎస్ అధికారులు, సీనియర్ ఆఫీసర్ల వాళ్ళ ఇళ్లలో పనిచేస్తున్నారు. వాళ్ళు సంతకాలు ఇలా పెట్టాలి. ఐఏఎస్ మరియు సీనియర్ అధికారుల ఇళ్లలో వీళ్ళు పనిచేస్తున్నట్టు పరిస్థితి. మరి జిఏడీలో ఒక ఐఏఎస్ అధికారి ఇంట్లో 4 అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. మరి వీళ్ళ జీతాలేమో అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా ఇప్పిస్తున్నారు. మరి ఈరోజు వాళ్ళు చదువుకున్నది ఏంది, మరి చేపిస్తున్న పనేంది? మరి దీనిపైన ఒక ప్రభుత్వంలో పనిచేయాల్సిన అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఎంప్లాయీస్ అధికారుల ఇళ్లలో ఏ విధంగా పనిచేస్తున్నారు? మరి స్కామ్ మొత్తం గతంలో శాంతికుమార్ గారి పీరియడ్లో బయటకు వచ్చింది. ఎట్లా అంటే ఆధార్ కార్డ్ నంబర్, ఒక నంబర్ అయితే మార్చలేరు కదా. ఆధార్ కార్డ్ మనిషికి ఒకటే ఉంటుంది. కాబట్టి రద్దు చేసి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వివరాలు మరి ఇవ్వాలని అవుట్సోర్సింగ్ ఫైనాన్స్ శాఖ ఆ రోజు తీసుకున్నది. మరి దానికోసం సర్కులర్ కూడా పంపింది. అందులో ప్రతి ఎంప్లాయీ పనిచేస్తున్న ప్రాంతం, ఎప్పటి నుండి పనిచేస్తున్నారు, ఆధార్ నంబరు, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవన్నీ కూడా అందులో పొందుపరిచారు. మరి దీంతో అన్ని శాఖల దగ్గర ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగాల వివరాలను పూర్తిగా పంపించారు. ప్రభుత్వం వద్ద ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ అక్కడ వాళ్ళ సాఫ్ట్వేర్ ఉన్నది. అందులో వేస్తే దాదాపు మరి కొన్ని వందల మంది ఇందులో, వేల మంది ఇందులో ఒక నౌకరు పైన 4 పనిచేస్తున్నట్టుగా దొరికిపోయింది. మరి అంతేకాకుండా ఆధార్ నంబర్ ఎంట్రీ చేస్తే 360 డిగ్రీలో ఆ ఆధార్ మన ఆధార్ నంబర్ ఉన్న వ్యక్తికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, స్థిరాస్తుల వివరాలు అన్నీ కూడా బయటకు వస్తాయి. అయితే ఇందులో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆధార్ నంబర్లో ఎంట్రీ చేయగానే ఒకే ఆధార్ నంబర్ పైన ఉన్న వ్యక్తులు 4-5 చోట్లలో పనిచేస్తున్నట్టు దొరికింది. ఇక ఎంత భయంకరం చూడండి. 4-5 చోట్లలో పనిచేస్తున్నట్టు దొరికింది. కొన్ని శాఖలు ఇచ్చిన వివరాలు తనిఖీ చేయగా అందులో స్థానిక పొలిటికల్ లీడర్లు, ప్రైవేట్ ఎంప్లాయీస్, గృహిణీలు ఉన్నట్టు గుర్తించారు. ఇక కొంతమంది భార్యలు పనిచేస్తున్నారంట. అక్కడ ఉన్న లీడర్ల పేర్లు కూడా అందులో పెట్టుకున్నటువంటి పరిస్థితి, ప్రైవేట్ ఎంప్లాయీస్లో పనిచేస్తున్న పరిస్థితి. అట్లా ఎవరిని కార్డు పడితే వాళ్ళు పెట్టుకొని ఈరోజు ఇంత పెద్ద కుంభకోణం పడ్డారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం దాదాపు 160 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి నా ఫిర్యాదులో పేర్కొన్న. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో 1.27 మంది ఈ విధంగా పనిచేస్తూ ఉన్నారు. దాదాపు 5 కోట్ల మందిలో 5 లక్షల మందిలో దాదాపు 1,00,000 మందికి పైగా మరి ఈ విధంగా పనిచేస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం ప్రతి ఏటా దాదాపు 1,200 కోట్ల రూపాయలు వీళ్ళకి జీతాలు ఇస్తుంది. మరి అందులో బినామీ డబుల్ పేర్లతో దాదాపు 150 కోట్లు మింగుతుండ్రంట.
కాబట్టి దీనిపైన మీరు వెంటనే చర్యలు తీసుకోవాలని ఒక మున్సిపల్ శాఖలో ప్రధానంగా జిహెచ్ఎం శాఖలో దాదాపు 4000 మంది బినామీలు ఉన్నారంట. డబుల్ పేర్లతో ప్రతి నెల జీతాలు తీసుకుంటున్నారట ఇండ్ల. అంతేకాకుండా క్యాబినెట్ మీటింగ్లో రేవంత్ రెడ్డి స్వయంగా ఇది ప్రస్తావించినా కానీ ఇయాటి వరకు దీని మీద చర్యలు లేరు, ఎవరిని తీసుకోలే. ఇక హెల్త్ డిపార్ట్మెంట్లోనైతే డబుల్ పేర్లతోని బినామీల పేర్లతోని 6000 మందికి ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. అక్కడ ఎటువంటి చర్యలు లేవు. ఈరోజు శాంతి కుమార్ గారు రిటైర్డ్ ఐఏఎస్, శంకర్ గారు ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, సందీప్ కుమార్ సుల్తానీ ఐఏఎస్ అధికారి, రఘునందన్ రావు గారు మంజూరైన పోస్టులు వాటి కొనసాగింపు కొత్త ఆంక్షల సూచనలపై ఈ కమిటీ అధ్యయనం చేసిందంట. మరి ఇక వీళ్ళందరూ కూడా ఎటువంటి పేర్లు ఉన్నాయో మనకు తెలుసు, వీళ్ళు ఏ విధంగా పనిచేసినో మనకు తెలుసు. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్లో డబుల్ పేర్లు బినామీ పేర్లతో సుమారు 6000 మంది ఉన్న సంగతి తెలుసు. మరి మొత్తానికి 18,000 మంది బినామీలే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఈరోజు ఉన్నారని చెప్తే ఒక అందులోనే ఏది సందీప్ కుమార్ సుల్తాన్ దగ్గర ఉన్న 18,000 మంది ఈరోజు ఉన్నారంటే ఇక అర్థం చేసుకోండి. కాబట్టి ఈరోజు అన్ని శాఖలలో దాదాపు ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది అవుట్ సోర్సింగ్ డబుల్ పేర్లతోని, ట్రిపుల్ పేర్లతోని, 4 పేర్లతో ఉన్నారు, ఎన్ని డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నారు, ఈ ఆధార్ కార్డులతో సహా ఈరోజు వివరాలు మొత్తం ప్రభుత్వానికి ఇచ్చిన, ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టలేదు విజిలెన్స్కి ఇచ్చిన, ఈరోజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యొక్క రక్తం పీలుస్తున్నారు, వాళ్ళ శ్రమను దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలలో కూడా వేల కోట్ల రూపాయలు ఈరోజు వీళ్ళు దిగమింగుతూ ఉండరు. అంతేకాకుండా ఈరోజు వాళ్ళకి ఏమన్నా అయితే డ్యూటీ పైన ఏమన్నా జరిగినా వాళ్ళ దిక్కు సక్కి లేదు, కనీసం దావకాన పోయే పరిస్థితిలో ఈరోజు లేదు. 13,000తో ఏ విధంగా వాళ్ళు బతుకుతారు? సగానికి ఎక్కువ పైసలు వీళ్ళు కట్ చేస్తున్నారు. ఈరోజు ఏది రక్తం పీల్చినట్టుగా ఈరోజు మన జరిగొర్ల లెక్క బతికిపోతున్నారు వీళ్ళు. మరి నల్లుల లెక్క ఈరోజు మరి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ బిగుతున్నారు. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ లెక్క, కర్ణాటక లెక్క, ఉత్తరప్రదేశ్ లెక్క, బీహార్ లెక్క, జార్ఖండ్ లెక్క మరి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇవ్వాలన్న తమ డిమాండ్ను వెంటనే చేయాలి. అంతేకాకుండా వాళ్ళకి ఆరోగ్య భద్రత ఇవ్వాలి. ఇలా స్కామ్ చేసిన ఏజెన్సీలు వెంటనే రద్దు చేయాలి. లేకుంటే ప్రజాస్వామ్య పందాలో ఖచ్చితంగా మేము ఉద్యమాన్ని చేపడతాం. ఆల్రెడీ వాళ్ళ అసోసియేషన్ ఫామ్ అయింది, వాళ్ళ యూనియన్ ఫామ్ అయింది, వాళ్ళు కొన్ని ఉద్యమాలు చేస్తూ ఉంటారు. కానీ ఒక జేఏసీగా ఏర్పడి ఖచ్చితంగా బలమైన ఉద్యమం మాత్రం పక్కా చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.